సీన్మేషకాడు చిరంజీవి సార్ కొడుకు రామ్ చరణ్ సార్ చేసిన పనికి అయ్యప్ప భక్తులకు కోపం వచ్చిందట. ఆయన దియబోతున్న సినిమాల మణికంఠుని భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టు ఏమన్నా సీన్లు పెట్టి తీస్తుండా? ఎందుకు అయ్యప్ప భక్తులు పవనాల సారుల్లో అన్న కొడుకు మీదకి ఫైర్ అవుతుర్రో మనం కూడా అరుచుకుందాం పారి. స్వామి శరణం స్వామి. గత కొన్ని రోజుల క్రితము పవిత్రమైన అయ్యప్ప మాల ధరించినటువంటి సినీ హీరో రామ్ చరణ్ తేజ గారు నిన్న కడపలోని అమీన్పుర దర్గాలో పవిత్రమైన అయ్యప్ప మాలలో సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజము యావత్తు అయ్యప్ప భక్తులం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యా రామ్ చరణ్ సారు, మీరు చేసిన పనికి యావత్ హిందువులే కోపానికి వస్తుర్రట. అటు అయ్యప్ప స్వామి భక్తులు కూడా బాగానే కోపానికి వస్తుర్రట. ఇంకా ముచ్చట మొత్తం వకీల్ సాబ్ చెప్తాడు ఇనుండ్రి. స్వామి రామ్ చరణ్ గారు, మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాల కన్నా వెళ్ళండి, మేము దానికి వ్యతిరేకం కాదు. దయచేసి పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు దెబ్బతీయటం ఇది క్షమించడానికి నేరము. మీరు కుర్స బట్టలు వేసుకొని హీరోయిన్లతోని ఆడిపాడుండ్రి, దర్గాకు పోయి దండం పెట్టుకోరి, చర్చికి పోయి ప్రార్థనలు కూడా చేసుకోండి. అట్లెందుకు పోయినరని మిమ్మల్ని అడగం కానీ మీరు పవిత్రమైన మా అయ్యప్ప దేవుని మాల చేసుకొని ఇసొంటి పనులు చేస్తే పాపం తలుగుతుందని అంటుర్రు. అయ్యా వకీల్ గారు, మరి ఇప్పుడు రామ్ చరణ్ సార్ను ఏం చేయమంటారో ఆ ముచ్చట కూడా మీరే చెప్పుండ్రి సారు. ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. స్వామి, మీరు వెంటనే మీ యొక్క మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది క్షమించమని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. రామ్ చరణ్ గారు, ఈ ముచ్చట మీ దాకా వచ్చిందా? రాకుంటే మీ దాకా వస్తుందేమో అని బాలన ముచ్చట్లల్లా కూడా చేసినాము. ఇది చూసినాకనన్న హిందువులు అయ్యప్ప భక్తులు చెప్పినట్టు చెయ్యండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.